తిరగలేరు, మీరు మీ ఇళ్ళలకు పోలేరు అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీని వెనుక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు, మీరు మీ ఇళ్ళలకు పోలేరు, ఇక మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి కేవలం ఆయన మాటలే కాదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినటువంటి మాటలు, కండ్ల గుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీస్తా, లాగుల తొండలు జొరగొడతా, చెట్టుకు వేలాడ తీసుకొడతా, స్వయంగా అసెంబ్లీ వేదికగా బట్టలు ఇప్పదీసుకొడతా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో వస్తే వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అప్పుడు స్వయంగా నేను మా రవీందర్ రెడ్డి గారు విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, స్వయంగా నేను మా రవీందర్ రెడ్డి గారు విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, రాజు సార్ గారు, మేమంతా మా టీం అంతా అక్కడ ఉప ఎన్నికల్లో పనిచేసినాం. నేను పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా, అన్నాడు. నేను ప్రభుత్వ వైపుగా పనిచేస్తూ ఉన్నా, పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా. అటువైపు పెదవూర మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వారే వచ్చారు. వారితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్ గారు, సురేష్ శెట్కర్ గారు, మల్లు రవి గారు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చాలామంది మాజీ ఎమ్మెల్సీలు, అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఒక 15-20 మంది టీం వచ్చి పనిచేసి 2 వారాల పాటు పెదవూరులో. ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఇన్ఛార్జ్ కూడా నేను అనలేను. అట్లనే మిగతా మండలాల్లో కూడా చాలా మంది వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు మేము అనలే. ఇంకా ఎంత దూరం ఉంటామంటే మేము ఒక దశలో మేము ఎక్కడనో ప్రచారంలో పోతుంటే ఎదురెదురు పడితే కాంగ్రెస్ పార్టీ టీం అటు దిక్కు, మేము ఇటు దిక్కు, మేము చేతులు ఒప్పుకున్నాం తప్ప ఎన్నడూ కూడా బెదిరింపు ధోరణితో మేము ఈ రకంగా మాట్లాడలే. ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కూడా పూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి, ఇంత కక్షగట్టినటువంటి పగతో కూడుకున్నటువంటి ఈ వ్యాఖ్యలు, ఇది దేనికి సంకేతం? ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది, పట్టపగలే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక డీసీపీ మీద దాడి చేసే పరిస్థితి వస్తే డీసీపీ దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా డీజీపీ గారు పోయి ఆయనను పరామర్శించిండు. ఎటు పోతుంది హైదరాబాద్ నగరం? ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్ ప్రజానికం కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆలోచించాలి. గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో హైదరాబాద్లో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిందా? కేసీఆర్ గారు గవర్నమెంట్లో వచ్చిన కొత్తలోనే, 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హైదరాబాద్కు సంబంధించి చాలా గొప్ప మాట చెప్పిండు. హైదరాబాద్లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ, వాళ్ళంతా హైదరాబాదీలే, వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడినారు. లా అండ్ ఆర్డర్ను టఫ్గా మెయింటైన్ చేసినారు. హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, 24/7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, పెద్ద పెద్ద హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, అద్భుతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రకమైనటువంటి సకల సౌకర్యాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, కమ్యూనిటీ హాల్లు, బస్తీ దవాఖానాలు, ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి హైదరాబాద్ను అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా కేసీఆర్ గారు హైదరాబాద్ను తీర్చిదిద్దిండు. అందుకనే సంఘటనలు జరగలే. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఐటీ రంగం విస్తరించింది, పారిశ్రామిక రంగం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరోస్పేస్ కానీ, ఫార్మా కానీ, డిఫెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ప్రతి ఒక్క రంగం అద్భుతంగా హైదరాబాద్ చుట్టూతా తెలంగాణలో బాగా ఎదిగింది, పెరిగింది. ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో హైదరాబాద్, తెలంగాణ పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఇవాళ గన్ కల్చర్ అడ్డాగా, ఒక మాఫియా డెన్గా తయారైపోయింది. అది ఎంత దూరం పోయిందంటే చివరికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ ఎంపీలను అందరినీ మీరు మీ ఇళ్లకు పోలేరు, మీరు బతకలేరు, మీరు తిరగలేరు అని బెదిరించే స్థాయికి ఇవాళ ఆ కల్చర్ ఎదిగింది. అంటే హైదరాబాద్ ఎటు పోతుంది, రాష్ట్రం ఎటు పోతుందో రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ అనేది అదొక సంగమం లాంటి నియోజకవర్గం. అక్కడ
ఐటీ వర్గాల వాళ్ళు ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు, మిడిల్ క్లాస్ సొసైటీ ఉంది, చాలా బస్తీలు ఉన్నాయి. ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రేహమత్ నగర్, యూసుఫ్ గూడ, షేక్పేట, అదేవిధంగా సోమాజిగూడ, వెంకటరావు నగర్, చాలా బస్తీలు ఉన్నాయి. పేద దళితులు, గిరిజనులు, బడుగు బలహీన మైనారిటీ వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొట్టబోసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఏరియాలో కొంతమంది శ్రీమంతులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రవర్తన ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి హయాంలో ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సోదర సమానత్వ సౌభ్రాతృత్వాలతో మెదిలేటటువంటి ఒక సమసమాజాన్ని కేసీఆర్ గారు హైదరాబాద్ రూపంలో అందించారు ప్రపంచానికి. అందుకనే ఎన్నో అవార్డులు హైదరాబాద్ నగరానికి వచ్చినాయి, ఎన్నో పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉందంటే టీ హబ్ హైదరాబాద్లో ఉంది. లార్జెస్ట్ క్యాంపసెస్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. అదేవిధంగా ఎవరు వచ్చినా హైదరాబాద్కు వచ్చి ఈ వాతావరణాన్ని చూసి, ఇక్కడి పరిస్థితులను చూసి మా హయాంలో ఇక్కడ స్థిరపడాలనుకునేవారు. మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ జేఎం లింగడో గారు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అట్లా చాలా మంది స్థిరపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు, వారి మార్గనిర్దేశకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి పని డెఫినెట్ గా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతికి దోహదపడ్డది. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం తిరోగమన దిశగా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతి కొనసాగుతూ ఉన్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రకంగా హైదరాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినందుకే 2018లో మాకు అత్యధికంగా సీట్లు వచ్చినాయి హైదరాబాద్లో. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 20-21 సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో మాకు వచ్చినాయి. 2 సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 సందర్భాల్లో కూడా జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మా పనితీరుకు ప్రజానికం కూడా అదే స్థాయిలో హైదరాబాద్లో పట్టం కట్టిర్రు. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంది, వీళ్ళ పనితీరు ఏంది, వీళ్ళ ప్రవర్తన ఏంది, వీళ్ళ పద్ధతి ఏంది? ఇవాళ వడ్ల కోతలకు వచ్చినాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ ముఖ్యమంత్రి ప్రారంభించిండా? అకాల వర్షాలు పడుతున్నాయి. ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడా? 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ అమలుకు నోచుకుందా? 420 హామీలు అన్నారు, ఒక్క హామీని నిలబెట్టుకున్నారా? చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, అమల్లోకి వచ్చిందా? ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ రేహమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ఆనాడు 1500 గజాల స్థలం ఇచ్చి 24 కోట్ల రూపాయలు ఇచ్చి 95% ఆ బిల్డింగ్ పనులు మేము పూర్తి చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 5% పనులు పూర్తి చేస్తే దాన్ని ప్రారంభిస్తలే. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు, అమలు చేస్తుర్రా? రైతు డిక్లరేషన్ అన్నారు, ఏమన్నా చేసిర్రా రైతులకు? నిరుద్యోగులకు సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ గారు వచ్చి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి నెలకు 4000 అన్నారు. ఏమైపోయినాయి అన్ని? అదే నిరుద్యోగుల్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో వాళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మొత్తం మంది మంత్రులు దిగిండ్రు, అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగిర్రు, అందరు కార్పొరేషన్ చైర్మన్లు దిగిర్రు, అందరు సీనియర్ నాయకులు దిగిర్రు. ఇక ఈ రాష్ట్రంలో వేరే పనే లేదన్నట్టుగా ముఖ్యమంత్రితో సహా మొత్తం కౌరవ దండు ఒక భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మీద ఇవాళ ఆమెను ఎట్లయినా ఓడగొట్టాలనేటటువంటి ఒక కక్షతోని ఇవాళ అక్కడ దిగి మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా అటకెక్కించి పాలనను గాలికొదిలేసి పోలీసులు, నోటీసులు, కేసులు, సూట్ కేసులు, వీళ్ళందరి ప్రచార పట్టటోపాల మధ్య ఇవాళ జూబ్లీహిల్స్ ను రణరంగంగా మార్చేసిరు. ఇక దాన్ని పీక్కు తీసుకుపోయారు నిన్న అభ్యర్థి మాట్లాడిన బెదిరింపు వ్యాఖ్యలతోని. భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మా పార్టీ ఒక మీటింగ్ పెడితే ఆ కార్యకర్తలందరినీ చూస్తూ గోపీనాథ్ గారు మరణించారు కానీ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటే 2-3 మంత్రులు దాన్ని కూడా డ్రామా అని విమర్శిస్తారు ఆమెను. కనీసం సంస్కారం లేదా మంత్రులకు? వారి కూతుళ్ళు వాళ్ళ అమ్మకు అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ కూతుళ్ళు ప్రచారంలో తిరిగితే ఆ అమ్మాయిల మీద కేసులు పెడతారు. అదేవిధంగా ఇంకా దుర్మార్గంగా ఎన్నికల కోడ్ ఉండంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉండంగా నిన్న ముఖ్యమంత్రి గారు సినీ కార్మికుల మీటింగ్లో జీవోలు ఇస్తా, నేను ఈ హామీ ఇస్తున్నా అని చెప్పి కోడ్ వయలేషన్ పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు.
మంత్రులు వచ్చి బస్తీలలో తిరుగుతూ ఈ కబరస్థాన్కు మేము శాంక్షన్ ఇస్తాం, ఆ కమ్యూనిటీ హాల్కు శాంక్షన్ ఇస్తామని చెప్పి, ఈ రోడ్డు శాంక్షన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం బ్యాక్ డేట్లో అని చెప్పి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తుంగలో దొక్కి అధికార దుర్వినియోగానికి మంత్రులు కూడా పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందా? డెఫినెట్ గా ఈ అన్ని అంశాల మీద ఇప్పటికే కొన్నిటి మీద కంప్లైంట్ ఇచ్చినాం, మిగతా అంశాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిపాలనను గాలికి వదిలేసి కేవలం జూబ్లీ హిల్స్ లో ఒక ఆడబిడ్డను ఓడగొట్టాలని చెప్పి ఒక కౌరవ దండు దిగినట్టుగా ఇవాళ జూబ్లీ హిల్స్ మీద పడ్డారు. బెదిరింపు ధోరణితోని, పోలీసు బలగాలతోని, అక్రమ కేసులతోని, నోటీసులతోని ఇవాళ ఎలాగోలా ఏదోటి గట్టెక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను తెలంగాణ ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో బందీ అయింది. స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. జర్నలిస్టుల మీద కేసులతో మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, చివరికి గోపీనాథ్ గారి బిడ్డ మీద కూడా కేసుల దాకా ఈ ప్రభుత్వం బరిదెగించింది. ఇటువంటి ఈ ప్రభుత్వం 420 హామీలని, డిక్లరేషన్లని, 6 గ్యారంటీలని, చివరికి ఇంత దుర్మార్గంగా ఒక రాక్షస పాలన నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన రీతిలో చెంపపెట్టు లాంటి తీర్పిచ్చే అద్భుతమైనటువంటి సందర్భం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లే కాదు, యావత్ తెలంగాణ సమాజం మేల్కోవాలి. నవంబర్ 11వ తారీఖు నాడు జరిగే ఎన్నిక ఇది కేవలం జూబ్లీ హిల్స్ ఓటర్లకు సంబంధించిన ఎన్నికనే కాదు. మా రైతన్నకు కాని 2 లక్షల రుణమాఫీ మీరు బదులా తీర్చుకోవాలి. ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్లకు మీరు మాట్లాడాలి, అవసరమైతే వచ్చి కలవాలి. మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటేయమని చెప్పాలి. రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా, మీ బంధువులున్నా, మీకు తెలిసిన వాళ్ళున్నా, దయచేసి మీరు ఇక్కడ వాళ్ళతో మీ విషయాలను పంచుకోవాలి. అదేవిధంగా పెన్షన్లు ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మహిళా వర్గాలను కూడా మోసం చేసినందుకు మహిళలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా నిరుద్యోగ యువతను కూడా మేము కోరుతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు, 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే సందర్భం వచ్చింది. మీరు కూడా అందరూ జూబ్లీ హిల్స్ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇదేదో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే ఇదేదో జూబ్లీ హిల్స్ ఓటర్లకు సంబంధించిన అంశం కాదు. యావత్ తెలంగాణ సమాజాన్ని 2 సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే అరుదైనటువంటి సందర్భం వచ్చింది. డెఫినెట్ గా దీంట్లో బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పి మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు కావాలనేటటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే విధంగా దీన్ని ఒక సద్వినియోగమైనటువంటి అంశంగా మలుచుకోవాలని, అన్ని వర్గాలను ఎవరైతే మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ వర్గాల వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ సత్తా, మీ ప్రతాపం చూపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ఇట్లనే చూస్తూ ఊరుకుంటే హైదరాబాద్ మాఫియా డెన్ అయిపోతుంది. స్వయంగా మేం మాట్లాడు కాదు, ఒక మంత్రి గారి బిడ్డ మాట్లాడింది ముఖ్యమంత్రి సోదరుల అవినీతి గురించి, ముఖ్యమంత్రి ప్రైవేట్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి. ఇప్పటివరకు కేసు పెట్టలే. మంత్రుల మధ్య కొట్లాటలు, మంత్రుల మధ్య వాటాల కోసం, కాంట్రాక్ట్ల కోసం గొడవలు తప్ప ప్రజల సంక్షేమం లేదు, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు. మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలమంతా కూడా మేల్కోవాలి. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు, రాష్ట్రం అంతా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు గూండా రాజ్యం వద్దు, మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో బందీ అయింది. దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవాలి. గన్ కల్చర్ కాదు, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి. తెలంగాణను మాఫియా డెన్ గా మార్చడం కాదు, మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ ఇందిరమ్మ రాజ్యం పోవాలి, ఇందిరమ్మ రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి. అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తద్వారా కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్న ఎలక్షన్ కమిషన్ ను, మేము ఇప్పటికే చాలా కంప్లైంట్లు ఇచ్చినాం, ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్ గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద
మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా మేము 20-30 మంది ప్రచారం చేస్తున్నా వచ్చి అడ్డుకోవడం, వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఒక ఆడబిడ్డ మీద, భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ మీద ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ దిగి ఆమెను ఓడగొట్టాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజానీకం అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. సునీతమ్మని గెలిపించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, మళ్ళీ పాత కేసీఆర్ రాజ్యమే రావాలని చూపెట్టాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న మిత్రులకు నమస్కారం. బాల్క సుమన్ గారు చాలా విషయాలు చెప్పారు. వాటన్నిటికీ జోలికి పోకుండానే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బాధ్యులుగా పనిచేస్తున్నాం కాబట్టి 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి, మీ ద్వారా ప్రజల్లోకి పోవాలని. రాత్రి ఒక పాస్టర్ ఇంటిపైన 30 నుంచి 40 మంది పోలీసు దాడి చేశారు. చాలా సీనియర్ పాస్టర్, ఆయన పేరు మేము బయటికి తీసుకురావడం లేదు, కానీ మీ మీడియా మిత్రులకు ఊరికే అర్థమైపోద్ది ఎవరనేది. చాలా పెద్ద మనిషి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పాపులర్ పర్సన్. విపరీతమైన బెదిరింపులు పోలీసులు, వీడియోలు చూపించడం, ఈ కేటీఆర్ ఎందుకు కలిసినావు, ఈ బీఆర్ఎస్ మాజీ మంత్రిని ఎందుకు కలిసినావు, ఏమనుకుంటున్నావు, ఏం సంకేతం ఇస్తున్నావు అని రకరకాలుగా వేధించి నీ ఇక్కడి నుంచి నిన్ను తన్ని తరుపుతాం బిడ్డ, అన్ని మూసుకొని ఉండు, లేదా ఇటని సెలవు పెట్టి వెళ్ళిపో అని చెప్పని పాస్టర్ని బెదిరించారు. తర్వాత రాత్రి మా బూత్ కమిటీ కన్వీనర్ని, ఆయనకు ఒక 75 గజాలకు సంబంధించి ఒక చిన్న వివాదం ఉంది, రాత్రి పిలిపించుకొని బిడ్డ జాగా ఉండాలన్నా పోవాలన్నా తెలుసుకో, ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ నిన్ను తొక్కేలు పెడతాం అని బెదిరిస్తే, ఆ రాత్రి నాకు ఫోన్ చేస్తే నీకేం భయం లేదు, మేము చూసుకుంటాం, మేము ఆ బెదిరించిన ఆ పోలీసు వాళ్ళని కానీ బెదిరించిన నాయకుడి సంగతి కానీ చూస్తామని చెప్పారంటే, తెల్లారేసరికే కాంగ్రెస్ గూండాలు వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి ఇదే నవీన్ తోటి కండువా కప్పించడం జరిగింది. మీరు ఊరికే ఎంక్వైరీ చేస్తే ఆ పర్సన్ ఎవరో కూడా తెలిసిపోద్ది. మా బూత్ కమిటీ కన్వీనర్, ఏంటి దౌర్జన్యం, ఇంత బహిరంగంగా బరితెగించడం ఏంది? తెలంగాణ ప్రభుత్వం ఏ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నది? ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది. ఎంత విచిత్రం, ఇంతకుముందు సుమన్ గారు చెప్పినట్టు ఒక మంత్రి ఓఎస్డీని మంత్రి ఇంటికి అరెస్ట్ చేయడానికి పోతే, ఆ మంత్రి తన కారులో ఎక్కించుకొని పోతే తన కూతురు ఎందుకు మా ఇంటి మీదకి వచ్చిందనంటే, ఫలానా ఆయన కోసం వచ్చిందంటే, కేసు ఏందో చెప్పమనంటే, ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు రోహన్ రెడ్డి ఆయన కార్యాలయంలో తుపాకీ పెట్టి బెదిరించిండు. అక్కడ మా ఓఎస్డీ గారు కూడా ఉన్నాడు. కానీ బెదిరించింది ఎవరు? రోహన్ రెడ్డి. రోహన్ రెడ్డికి తుపాకీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి మీద పెట్టాల కేసు? ఇంత బరితెగింపుగా ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్యన జరుగుతుంటే, సమ్మక్క సారక్క వర్కులకు సంబంధించి అత్యంత రాష్ట్రం అంతా అట్టుడికిపోయేలాగా చర్చ జరుగుతుంటే, కరీంనగర్ జిల్లాల మంత్రుల మధ్యన అట్టుడికిపోతుంటే, నల్లగొండ జిల్లాల అదే ప్రక్రియ ఉంటే, ఖమ్మం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటే, జిల్లాలో మంత్రుల పోరాటం ఒక పక్కనైతే, ప్రభుత్వాన్ని వదిలేసి మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడి చెప్పేది ఏందో తెలుసా? దయచేసి మీడియా మిత్రులు, ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీరందరూ కూడా విచారణ చేయండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఉన్నత వర్గాల నియోజకవర్గం కాదు ఇది. 90% స్లమ్స్ అన్ని ప్రభుత్వ స్థలాలలో 40, 50, 60 ఏళ్ల నుంచి చిన్న గుడిసెలేసుకొని మంచినీళ్లు లేక, కరెంటు లేక, బురదలల్లా, రాళ్లల్లా, బోళ్లల్లా, తుప్పలల్లా ఏళ్ల తరబడి దోమల మధ్యన, అనేక రకాల జంతువుల మధ్యన సంవత్సరాల తరబడి జీవించి ఇప్పుడు కాస్త వాళ్ళు రూములు కట్టుకొని కరెంట్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, సన్న గల్లీలలో
బతుకుదెరువు కోసం కూలీనాలు చేసి బతికే ప్రజల మధ్యన ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తున్నది. ఇవాళ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, పోలీస్ అధికారులు మఫ్టీలలో డజన్ల కొద్ది మంది ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి ఇళ్లకెళ్లి భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర విపరీతంగా మా దగ్గర శ్రీనివాస్ అనే ఒక మా బూత్ కమిటీ కన్వీనర్ ఉన్నారు. ఆయన కొడుకుని భార్యని ఆయనే యాక్టివ్ గా పనిచేస్తుంటే, కొడుకు డిగ్రీ చేస్తుంటే ఆ పిల్లవాడిని బెదిరించడం, భార్యను బెదిరించడం. ఏంది దౌర్జన్యం, గుండాయిజం? హైడ్రా వస్తుంది, మీ భూములని సర్కార్ భూములు, బిడ్డ మీరు ఇల్లు ఉండాలా లేకపోతే మీ ఇంటిని హైడ్రా వచ్చి కూల్చాలనా తెలుసుకోండి అని చెప్పని. ఏంది బెదిరింపు, ఏంటి కథ? ఇది హైదరాబాదు నడిబొడ్డున జరుగుతున్న ఒక ఉప ఎన్నిక. యావత్ భారతదేశం గమనిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నిక ఇది. మా మాగంటి సునీత గారు పిల్లలు ఓటింగ్ పోతే 10 మంది 20 మంది తోటి పోతే వారి మీద కేసులు పెట్టారు. 10-20 మంది ఆర్ఓఎం అంటాడు, 50 మంది లోపల ఉంటే పర్మిషన్ అక్కర్లేదండి, మీ తెరువు వచ్చినా ఎవరు వచ్చినా చెప్పండి అని. మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు వెనకొచ్చి ఎట్లా తిరుగుతున్నారు మీరు, నీ సంగతి ఎరికే అని ఫోటోలు కొట్టుకోవడం, ఈ అంతు తెలుస్తామన్నాం, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పని వెనక నుంచి పంపించే ప్రయత్నం చేయడం. ఈ రకంగా గెలవదలుచుకున్నారా? మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతాను. యావత్ తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. బాల్క సుమన్ గారు అనేక విషయాలను ఉటంకించారు. ఆ ప్రభావం అదే కుటుంబాల నుంచి వచ్చి సెటిల్ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఇక్కడ డబ్బులకో ఇతర భావోద్వేగాలకో లేకపోతే భవిష్యత్తులో ఇంకేదో ఇస్తారనో ఆశ లేదు వీళ్ళకి. 100 రోజులలో చేస్తామని ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు అమలు పరచలే, ఇంకా 3 ఏళ్లలో అమలు పరచరనే ఆశ కూడా లేదు. అంతేకాదు, ఇట్లా బెదిరించి అదిరించి ఓట్లేస్తే గెలిపిస్తే ఇంకా 3 ఏళ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే చేస్తారనే అభిప్రాయం యావత్ తెలంగాణ ప్రజల్లో ఉంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. మేము కాపాడుకొని తీరుతాం, ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే అరాచకాన్ని ఎదుర్కొని తీరుతాం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం, ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోవాలి. ఇలాంటి దుర్మార్గులని మీరు కూడా ఊహించి ఉండకపోయి ఉండొచ్చు. హామీలు ఇచ్చిన రోజున ఎంతో గొప్పగా పనిచేస్తారని మీరు ఆశించి ఉండొచ్చు కాక, కానీ అలాంటి వారు కాదనేది తేలిపోయింది. ఎక్కడ ఎవరున్నా మా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎన్నిక ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలి, ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఒక కర్రు కాల్చి వాత పెట్టే అవసరం ఈ ఎన్నిక సందర్భంగా ఉంది. వీడియోస్లలో చూస్తాను, వీళ్ళు ఏమైనా సెంటర్లు ఉన్నారా, వీళ్ళు ఏమైనా స్టేట్ లో ఉన్నారా, ఈ ఎన్నికతోటి ప్రభుత్వాలు ఏమైనా మారుతాయా? మారవు. కానీ ప్రశ్నించే గొంతుకకి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్లు అవుద్ది, ఏలుతున్న పాలకులకి ఒక బుద్ధి చెప్పినట్లు అవుద్ది, ఓ భయం చెప్పినట్లు అవుద్ది. కనుక మీరు బెదిరించి ఇలా ప్రజల ఓట్లు వేయించుకోలేరు కాక ఆ ప్రజలు కూడా బెదిరించే పరిస్థితి లేదు. మా ఇల్లు కూల్చినా, మా మీద కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా మేము కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, మాగంటి సునీత గారిని గెలిపించుకుంటాం. ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో ఉన్నామనే ప్రజల అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని చివరిదానిగా కొనసాగించాలి. వారి అరాచకాలని మీడియా కూడా నిరంతరం ప్రజల్లో పెట్టాలి, లేకపోతే ఇక ప్రజాస్వామ్య విలువలకి అర్థమే లేదు. ఎంతో మంది చెప్తుంటారు, గతంలో ఇంతకుముందు బాల్క సుమన్ గారు చెప్పారు, మేము మునుగోలులో గాని, నాగార్జున సాగర్ లో గాని, హుజూర్ నగర్ లో గాని కీలకంగా మేము పనిచేస్తాం. ఎక్కడ సీజ్ చేసుడు గాని, అరెస్టులు చేసుడు గాని, డబ్బులు పట్టించడం గాని, లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది గాని, ప్రభుత్వం అనేది పూర్తిగా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా పారదర్శకంగా మేము పనిచేస్తాం. ఒక్క చిన్న కంప్లైంట్ కూడా ఏ రకంగా చూడలే. కానీ ఇవాళ మీ ఓటమి అంచలో ఉన్నారు. ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది, పరువు ఎట్లా నిలుపుకోవాలి? నీ పార్టీల గ్రూపుల పంచాయతీ ఉంది, మంత్రుల మధ్యన ఐక్యత లేదు, అధికారుల మధ్యన ఐక్యత లేదు, ప్రభుత్వ అధికారులందరూ కూడా విచ్చలవిడితనంగా ఉన్నారు. అవినీతి పెరిగిపోయింది. ఎంతమంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారో మీరు చూస్తున్నారు, ఇంకెంతమంది కావాల్సి ఉన్నారో మీరు చూస్తున్నారు. ఏ ఫైల్ అయినా, ఏ పని అయినా పైసలు ఇవ్వండి, పని కావడం లేదనేది చాలా స్పష్టంగా తెలిపోతుంది.
ఇట్లా ప్రభుత్వం పైన నియంత్రణ లేక, సొంత పార్టీ పైన నియంత్రణ లేక, మంత్రుల పైన నియంత్రణ లేక ఉన్న ఈ ముఖ్యమంత్రి ఈ ఎన్నిక ఓటమికి గురి అయితే ఆయనతో అదుపును కోల్పోతా నా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గెలవాలనే తపనతో కసితో ఉన్నాడు. అందుకనే ఎన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలకి, ఎన్ని రకాలైన దాడులకి, అప్రజాస్వామ్య విధానాలు కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మరి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పోరాడి తీరుతుంది, ఎండగట్టి తీరుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. పెద్దలు రవీందర్రావు గారు, బాల్క సుమన్ గారు మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మా దగ్గర కూడా గడిచిన మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2020లో మా దగ్గర కూడా బై ఎలక్షన్ జరిగింది. అప్పుడు పెద్దలందరూ కూడా ఇన్ఛార్జిగా వచ్చిన మాట ఇందాక వాళ్ళందరూ కూడా గుర్తు చేసినారు. దాదాపు 250 పైచీలకు సభలు ఎన్నో జరిగినాయి. అక్కడ అన్ని సభలలో కూడా ఎక్కడంటే అక్కడ వివిధ పార్టీలు, ఒకవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే కొన్ని సభలల్లో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు. ఎవరు ఎక్కడ ఎదురైనా కానీ మేము ఎక్కడ కూడా ఒకరినొకరు చీదరించుకోవడమో లేకపోతే మిమ్మల్ని తిరగనీయని చెప్పడమో ఇట్లాంటి ఎప్పుడు కూడా మేము చేయలేం. కానీ నిన్నటి పరిస్థితులు చూస్తే వాళ్లకు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి కానీ బాగా అసహనం పెరిగిపోయింది. ఖచ్చితంగా ఓడిపోతున్న రిపోర్ట్లను చూసి ఇప్పుడు మంచిగుంటే సరిపోదు, బెదిరిస్తే గానీ వీళ్ళు దారిలోకి రారన్న ఒక అసహనంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట తిరగరని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఆయన చనిపోయినందుకు కేసీఆర్ గారు మళ్ళీ అతని భార్య అయినటువంటి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఆశీర్వదించి అక్కడ నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడు చనిపోయినందుకు పెద్ద ఎత్తున మేమందరం మాజీ ఎమ్మెల్యేలం కానీ బీఆర్ఎస్ పార్టీ సైన్యం కానీ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ప్రతి ఒక్క చోట కూడా కేసీఆర్ గారి తరఫున సునీతమ్మ గెలుపు కోసం అక్కడ అందరం కూడా పనిచేస్తున్నాం. ఒక్క మేమే కాదు అక్కడ పనిచేసేది, కాంగ్రెస్ వాళ్ళు గమనించాలి. 2 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదైతే 420 హామీలు మొత్తం 6 గ్యారంటీల పేరు చేసినటువంటి మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా 4,000 పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు కావచ్చు, ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, మహాలక్ష్మి పేరు మీద 2,500 పేరు చెప్పి మోసం చేసినటువంటి మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అన్న కసితో అక్కడ తిరుగుతున్న మాట కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. ఒక బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తే ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ, ఇక్కడ భయపడడానికి కూడా సిద్ధంగా లేడు. పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ డివిజన్ లో కూడా మొత్తంగా సెటిలర్లే ఉన్నారు, చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఒక్క మా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచే దాదాపు 100 కుటుంబాల దాకా అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు 2 సంవత్సరాల క్రితం ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వానికి వచ్చారో మేమందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి తీరుతాం. మాకు వచ్చిన ఈ ఓటు, మాకు రేపు మేము వేసే ఈ ఓటు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసినటువంటి మోసానికి మేము ప్రతిరూపంగా మేమందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి, కారు గుర్తుకి, సునీతమ్మ గారికి వేసి గెలిపించుకుంటామని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా మాకందరూ కూడా స్వాగతం పలుకుతున్నది కూడా అతను గమనించి ఈ రోజు ఆయన మొత్తం అసహనానికి గురై అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగోలుగా ఆయన మాట్లాడాలని చూస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాం. మేము అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బస్తీ వాసులకు కావచ్చు, అక్కడ ఉన్న లీడర్లకు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం. నేను దాదాపు బోరుబండలో అక్కడ ఒక 3 డివిజన్ల దాకా అక్కడ ఉన్నటువంటి 3 బూతుల దాకా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఉన్నటువంటి ఏరియా అంతా మొత్తం కూడా తిరుగుతున్నా. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున హామీ ఇస్తున్నాం, మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరపున హామీ ఇస్తున్నాం. ఈ ఒక్కరోజు కాదు, వచ్చే 3 ఏళ్లు కూడా అక్కడ ఏ సమస్య వచ్చినా గానీ గౌరవనీయులు మన రామన్న తోడుతోటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సునీతమ్మ గారి అండతోటి ఖచ్చితంగా మేమందరం మీకు ఎల్లవేళలా తోడుంటాం. మీ ఒక్కరికి ఎటువంటి హాని జరగనీయం. ఖచ్చితంగా వాళ్ళెంత భయభ్రాంతులకు గురి చేసినా మీరు ధైర్యంగా ఉండాలి. మేమందరమే కాదు, ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో బొందబెట్టడానికి సిద్ధంగా పెద్ద ఎత్తున కదిలిస్తున్న సంగతి కూడా తెలియజేస్తూ జూబ్లీహిల్స్ ప్రజానీకం ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని వాళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. మాకు తెలియదు అది.
అంటే వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ సోదరుని మీద రౌడీ షీట్స్ ఉన్నాయి, వాళ్ళని బైండ్ ఓవర్ చేసిరు. మొన్న మీరే చూసిరు, సమాజం చూసింది. నెంబర్ 1. నెంబర్ 2, అభ్యర్థి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆయన ధోరణి, ఆయన పద్ధతిని చూపెడతా ఉన్నాయి. అవే సాక్ష్యాలు కదా. సరే, పొన్నం ప్రభాకర్ గారు ఆ రకమైనటువంటి భాష, ఆ రకమైనటువంటి విధానాలు, ఆ రకమైనటువంటి పద్ధతులు, మరి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి మంత్రి దాకా వచ్చినటువంటి మా పొన్నమన్నకు మరి ఇవెందుకు నచ్చుతున్నాయో నాకు తెలుస్తలేదు. తర్వాత మీరు అన్నట్టు ఫస్ట్ టైం క్యాబినెట్ లో ఒక మైనార్టీ లేకపోవడం, ఫస్ట్ టైం అసెంబ్లీలో ఒక మైనార్టీ ఎమ్మెల్యే లేకపోవడం, ఫస్ట్ టైం ఒక మైనార్టీ ఎమ్మెల్సీ లేకపోవడం, ఇది మైనార్టీలు చాలా రియాక్షన్స్ ఉన్నాయి. అందుకనే మొత్తం కూడా బీఆర్ఎస్ అంటున్నారు. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వని మీరు, బడ్జెట్ లో మాకు సముచితమైనటువంటి బడ్జెట్ను పెట్టని మీరు, మీకు ఎందుకు ఓటేయాలని చెప్పని వాళ్ళు కసితోటి ఉన్నారు, బుద్ధి చెప్పబోతున్నారు. అందుకనే టెక్నికల్ గా ఎమ్మెల్సీ సాధ్యం కాని అజరుద్దీన్ ని మంత్రిగా చేయడానికి చేస్తున్నారంటే ఇంకా ముస్లింలని ద్రోహం చేయడానికి ఎన్ని కుట్రలు ఇప్పుడు 42 రిజర్వేషన్ చూసినాం, బీసీలకు ఎంత మోసం చేసిండు అనేది. సాధ్యం కాంది ఎలక్షన్ల కోసం, లోకల్ బాడీ ఎన్నికల లబ్ధి కోసం ఎంత కుట్ర చేసిండు అనేది. మైనార్టీకి ఉన్న మైనార్టీ ఎమ్మెల్సీనో తీసేసాడు, మళ్ళా ఈ ఎమ్మెల్సీగా అజరుద్దీన్ గారిని పెట్టాడు. ఈయనకి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా ఎగ్గొడతాడు. తిరిగి టెక్నికల్ గా ఎమ్మెల్సీ కానీ ఆయనకు మళ్ళా మంత్రి ఇవ్వడం అంటే ఎన్ని రోజులు మళ్ళా మంత్రికి ఉంటాడు? ఏ రకమైన చిల్లర బుద్ధి లేని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, ఏ ముఖ్యమంత్రి చేయలేని దగులుబాజీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వం ఉండడానికి తెలంగాణ లాంటి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రం ఇది. పంటల్లో కానీ, ఉత్పత్తిలో కానీ, అభివృద్ధిలో కానీ, డిసిప్లిన్లో కానీ, క్రమశిక్షణలో కానీ, హరితారంలో కానీ, మంచినీళ్ళు ఇవ్వడంలో కానీ, సాగునీరు వల్ల కానీ, కరెంట్లో కానీ, నికర ఉత్పత్తిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, ఎక్కడికో పోయిన రాష్ట్రానికి ఎక్కడికో తీసుకెళ్లే ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని దౌర్భాగ్యం పట్టిస్తున్నాడు. ఆ ముస్లిం మైనార్టీలకు కూడా గదే పనిచేస్తాడు. నేను ఒక మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని ఆనాడు గ్యారంటీ కార్డుల పేరు మీద పిసిసి అధ్యక్షుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు. ఆనాడు సిఎల్పి లీడర్ ఉన్న బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టారు. మా మీద ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి ఆ గ్యారంటీ కార్డులు పంచారు. వాళ్ళ మేనిఫెస్టో 420 హామీలు పంచారు. చేవెళ్లలో ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్, సిద్దరామయ్య గారిని ఇతర బీసీ నాయకులను తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, వరంగల్లో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చేసిరు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేరు కదా. ఇవాళ నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే, ఈ ప్రజలకు 2 సంవత్సరాలుగా ఏ హామీ అమలు చేయాలని ఒక్క గ్యారంటీని నిలబెట్టుకొని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి తమ నిరసనను ఎట్లా తెలియజేస్తారు? వివిధ నిరసన రూపాల దీక్షలో, ధర్నాలో, రాస్తారోకోలో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, పత్రికా సమావేశాల ద్వారాను, ఎట్ ద సేమ్ టైం ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు వీటి ద్వారా ప్రభుత్వానికి ప్రజల యొక్క ఆలోచనను, ప్రజలు ఎంత గట్టిగా బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలియజెప్తారు. దాంతోనే ఈ ప్రభుత్వంలో ఏదైనా మార్పు వస్తుంది, ఏమైనా బుద్ధి తెచ్చుకుంటారు, ఇకనైనా మారి చెప్పిన ఏమన్నా 4 పనులు చేస్తారనేటటువంటిది. కాబట్టి అదొక మంచి అవకాశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అని ప్రజలు భావిస్తున్నారు. ఇక వీళ్ళు ఇంకోటి, ఇప్పుడు దీంట్లో ఎట్లున్నదంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో ప్రపంచ బ్యాంకుకు లేఖ రాస్తాడు, మా దగ్గర నిధులు లేవు చేయాలని చెప్పి. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో ఒక పేపర్లో ఆర్టికల్స్ రాస్తాడు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి నిధులు ఇవ్వాలని. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో ఒక సంస్థ బాగా పొల్యూషన్ వస్తుంది, డెడ్ లైన్ నెక్స్ట్ సాటర్డే సండే లేకపోతే కాల పెడతా అంటాడు. ఎటు పోతుంది, ఏం చేస్తుర్రు? గిసోంటి సర్కస్ ను చూసుకుంటే తెలంగాణ సమాజము ఈ వీళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి ప్రజలకు ఆనాడు ఇచ్చినటువంటి హామీలు నమ్మి జనం ఓట్లేసిరు. మరి అవి నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు దాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఓటు ద్వారా ప్రజల మీద ఉందని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు, మా నమ్మకం. థ్యాంక్ యూ.